అంజురావు గారు మనతో ఉన్నారు. నమస్తే అంజురావు గారు. డ్రాగన్ దేశం చైనా టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కౌంటర్గా భారత్ కూడా 6.4 లక్షల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. సో ఈ ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, అంటే జియో పొలిటికల్ పరంగా మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అంటే భారత ప్రభుత్వం, భారతదేశం చాలా సీరియస్గా తీసుకునే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న బ్రహ్మపుత్ర ప్రాజెక్టు. ఈ మెడాంగ్ కంట్రీ దగ్గర మోటో అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టు ఒకటి నిర్మించడం అనేది భారతదేశం చాలా సివియర్గా తీసుకుంటుందండి. ఎందుకంటే చైనా బ్రహ్మపుత్ర వాటర్ బెండ్ అయ్యే చోట నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు, నామ్చా బార్వా అనే ఒక హిమాలయ పర్వతం దగ్గర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మొత్తం వచ్చే శతాబ్దం అంటే వచ్చే వందల సంవత్సరాల్లో భారత భవిష్యత్తును తీసేసుకునే ప్రాజెక్టు. ఐ రిపీట్ అండి, ఇది ఎలాంటిదంటే చైనా భారత్కు వ్యతిరేకంగా బ్రహ్మపుత్ర టిబెట్లో నిర్మిస్తున్న ప్రాజెక్టు భారత ఫ్యూచర్, భారత భవిష్యత్తును తీసేసుకోబోతుంది. మనం అనుకుంటున్నాం 2047 నాటికి భారతదేశం సూపర్ పవర్ అయిపోతుందని. కానీ ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ సంస్కృతి అయినా అభివృద్ధి చెందాలంటే నీటి బిందువు, వాటర్ అనేది తప్పనిసరి. అందుకని ప్రపంచంలో అతి పురాతనమైన సంస్కృతులన్నీ ఎక్కడ ఫామ్ అయినాయి అంటే తప్పనిసరిగా నదీ లోయ, రివర్ వ్యాలీ అంటారు. సింధు నది నాగరికత ఎక్కడ? సింధు రివర్ దగ్గర. నైలు నాగరికత ఎక్కడ? నైలు రివర్ దగ్గర. చైనా హవాంగ్ హో రివర్ దగ్గర. తర్వాత మెసపోటేమియా నది దగ్గర ఫామ్ అయినాయి. అంటే ప్రపంచంలో ప్రతి నాగరికత నదుల దగ్గర మాత్రమే ఫామ్ అయినాయి. అంటే నీటి బిందువులు, నీరు దొరికే చోటే మానవ నాగరికత వెలసల్లింది. ఇది మోడర్న్ యుగంలో కూడా అంతేనండి, నీళ్లు లేకపోతే ఏమీ లేదు. అందుకే భారత భవిష్యత్తు 100 సంవత్సరాల తర్వాత వచ్చే దశాబ్దాలు, వచ్చే శతాబ్దాల్లో భారతదేశానికి ప్రధానమైన కొరత నీటి కొరత. ఈ నీటి కొరతను తట్టుకోవడానికి భారత రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేస్తుంది. అది బ్రహ్మపుత్ర నుండి కావేరీ దాకా రివర్ లింకింగ్ చేయడానికి. ఇప్పుడు ఆ బ్రహ్మపుత్ర అంటే భారతదేశంలోనే 33.6%, కరెక్ట్గా చెప్పాలంటే భారతదేశం మొత్తం నదీ జలాల్లో 33.6%, అంటే 1/3 కంటే ఎక్కువ నీళ్లు, మిగులు జలాలు కేవలం బ్రహ్మపుత్రలో ఉన్నాయి. ఆ బ్రహ్మపుత్ర రివర్ చైనా తరలించుకుపోతుంది. ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ కట్టేసి మరి భారత భవిష్యత్తును తీసుకెళ్ళినట్టే కదా. అందుకే భారతదేశం ప్రస్తుత ప్రధాని మోడీ దీనిపై చాలా తీవ్రంగా తీసుకుంటున్నారు. మోడీ కంటే ముందే మన్మోహన్ సింగ్ కూడా ఈ విషయాన్ని రైజ్ చేసి ఈ విషయంలో ఇండియా యుద్ధానికి వెళ్ళవలసి వస్తుందేమో అని ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారే, మౌనముని అయిన మన్మోహన్ సింగ్ గారే అన్నారంటే భారతదేశానికి ఇది ఎంత తీవ్రత తెలుస్తుంది. అందుకే భారతదేశం చాలా సీరియస్గా తీసుకోవడమే కాదండి, చాలా సీరియస్గా ఒక భారీ భగీరథ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది అనొచ్చు. దానిలో భాగంగానే ఇప్పుడు నేషనల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ అథారిటీ ఒకటి చెప్తుందనమాట. ఏమనంటే 6.4 లక్షల కోట్లతో, గుర్తుపెట్టుకోవాలి, సుమారు 70 నుంచి 80 బిలియన్ డాలర్స్, అంటే 6.4 లక్షల కోట్ల ఒక ప్రాజెక్టుతో ఒక పెద్ద భారీ ప్రణాళిక రచించి దానిలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది మీద 208 నుండి 80, అంటే కేవలం ఒక అరుణాచల్ ప్రాంతంలో మాత్రమే 208 భారీ ప్రాజెక్టులు నిర్మించబోతుంది. 208 ప్రాజెక్టులు. దీనివల్ల 76 గిగావాట్స్, 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్లు అంటే 76,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి భారతదేశం సాధించబోతుంది. ఇది 2047 నాటికి కంప్లీట్ అవబోతుంది. 2039 నాటికి ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ 2047 నాటికి కంప్లీట్ అవుతుంది. అంటే చైనా అక్కడ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ఏంటంటే కేవలం ఈ మెడాంగ్ దగ్గరలో మోటో డ్యామ్ ఒకటే కాదండి, దాంట్లో భాగంగా ఒక సిరీస్ ఆఫ్ 36 డ్యామ్స్ నిర్మించబోతుంది. అందులో సగం డ్యాములు కంప్లీట్ అయిపోయి మిగిలిన దానికి పునాది రాయేసింది, ఆల్రెడీ నిర్మించేస్తుంది. దానికి $137 బిలియన్ అది ఖర్చు పెట్టబోయేది. దాంట్లో అంత ఖర్చు మనకు అవసరం లేదు. కేవలం 80 బిలియన్ డాలర్లతో అరుణాచల్ ప్రదేశ్లో ప్రవహిస్తున్న ఈ బ్రహ్మపుత్ర నది మీద సుమారు 12 ఉపనదులు ఉంటాయండి. ఉపనదులు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే నార్త్ ఈస్ట్ అనేది వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ రైన్ఫాల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉంటుందండి. దాంట్లో ఈ బ్రహ్మపుత్ర ఉపనదులైన దికు, ధనశ్రీ, ఆ తర్వాత లోహిత్, తర్వాత సియాంగ్ డ్యామ్ అని, సియాంగ్ రివర్ అని,
ఈ తీస్తా రివర్ అని, ఇటు బరాకర్ రివర్ అని, మొత్తం నార్త్ ఈస్ట్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మిజోరాం ఈ ప్రాంతం అంతా బ్రహ్మపుత్ర నదీ లోయలోకి వెళుతుందన్నమాట ఈ రివర్ బ్యాంకింగ్ అని. ఈ ప్రాంతంలో అన్నీ కలిపితే ఆ ప్రాజెక్టులు వస్తే 208 ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు నిర్మించేది ఎవరు అంటే నేషనల్లో హైడ్రో పవర్ కార్పొరేషను, మొత్తం భారత ప్రభుత్వ సంస్థలు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి అక్కడ, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సట్లేజ్ రివర్ వాటర్ అథారిటీ అని ఇలా ఎక్కువ ప్రభుత్వ రంగ సంస్థలే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇదంతా జాగ్రత్తగా భారత ప్రభుత్వం నిర్మించిన ఒక బృహత్తర ప్రణాళిక అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద ఒక సిరీస్ ఆఫ్ డ్యామ్లు 208 డ్యాములు నిర్మిస్తారు, ఇంక్లూడ్ ఉపనదులతో కలిపి. ఇది చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టు కంటే చాలా ఎఫెక్టివ్, చాలా ప్రభావవంతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తం బ్రహ్మపుత్రలో ప్రవహిస్తున్న మొత్తం నదీ జలాల్లో ఈ మొత్తం 70% వరకే అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలోనే ఉంటుంది. ఎక్కువ వాటర్ అక్కడ నుంచి అరుణాచలం ఆ పైన సాంగ్పో ఆ ఏరియా, అంటే సాంగ్పో అని పిలుస్తారు టిబెట్లో మంచు కరుగు వస్తుంది అనమాట. బ్రహ్మపుత్రకు అక్కడ ఉపనదులు ఉన్న బ్రహ్మపుత్ర రివర్ వాటర్ అక్కడ ఎక్కువ ఉండదండి, ఎక్కువ నార్త్ ఈస్ట్లో ఉంటుంది. కానీ చైనా 20-30% వచ్చే రివర్ వాటర్ని ఆ 3 గార్జెస్ డ్యామ్ లాంటి ఈ మోటో డ్యామ్లో పెట్టుకుని భారతదేశానికి వచ్చే రివర్ వాటర్ని రానివ్వదు. దానివల్ల వేసవి కాలంలో మనకు కొరత వస్తుంది, మిగిలిన వర్షాకాలంలో ప్రాబ్లం ఉండదు. కానీ 85% వాటర్ తగ్గిపోతుంది వేసవి కాలంలో. కాబట్టి ఆ చైనా నిర్మించింది, అక్కడ నిర్మించి ఆ ప్రాజెక్టులో స్టోర్ చేస్తున్న వాటర్ ఏం చేస్తుందంటే యుద్ధం సమయంలో వదిలేసి నార్త్ ఈస్ట్ని ముంచేస్తుంది. అందువల్ల ఈ డ్రై పీరియడ్లో సమ్మర్లోనేమో వాటర్ రానివ్వదు. కాబట్టి మనకు కరువు వస్తుంది, వరదలు వస్తాయి. యుద్ధ సమయంలో దాన్ని వాటర్ బాంబు కింద వాడబోతుంది. చాలా డేంజర్, అంటే వెపనైజేషన్ ఆఫ్ ది రివర్ అండి. దానికి చాలా ప్రమాదం, కమ్యూనిస్ట్ మైండ్ సెట్ చాలా డేంజరస్ అనమాట. కాబట్టి భారత ప్రభుత్వం దాని కౌంటర్కి ఏం చేస్తుంది, ఈ 208 డ్యామ్స్, ఆనకట్లు ఇవన్నీ నిర్మించి మొత్తం పైనున్న అరుణాచల్ ప్రదేశ్ ఈ నామ్చా బార్వా పీక్ నుండి ఈ కింద మేఘాలయలో కింద అస్సాం తర్వాత వెళ్ళేంతవరకు 700 కిలోమీటర్ల పాటు బ్రహ్మపుత్ర రివర్ ప్రవహిస్తుందన్నమాట ఇండియాలో. దీంతో పాటు ఇందాక చెప్పిన ధనశ్రీ, దిక్కు, ఈ బరాకరు, తర్వాత సియాంగ్ డ్యామ్ అని, ధనశ్రీ, ఈ సిరీస్ ఆఫ్ తీస్తా వరకు ఈ సిరీస్ ఆఫ్ ఈ ట్రిబ్యూటరీస్ మీద ప్రాజెక్టులు నిర్మించి ఆ వాటర్ అంతా కంట్రోల్ చేస్తారన్నమాట. ఈ కంట్రోల్ చేయడంతో పాటు ఈ ఆనకట్టల దగ్గర చైనా ఒకవేళ వాటర్ వదిలేస్తే చైనా డ్యామ్ల ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ నుంచి వచ్చే వాటర్ అంతా వాళ్ళు ఒకేసారి వదిలేసిన మనం ఈ సిరీస్ ఆఫ్ డ్యాముల దగ్గర ఎక్కడికక్కడ దాన్ని కట్టడి చేసేస్తాం. కాబట్టి వరదను నివారించవచ్చు. అందువల్ల ఫ్లడ్ కంట్రోల్ అనేది ఒక ప్రధానమైన అవసరం. దాంతోపాటు మనం అగ్రికల్చర్కు ఉపయోగించుకోవచ్చు, రెండో ఉపయోగం. మూడోది హైడ్రో ఎలక్ట్రిసిటీ, నీటి విద్యుత్తుని తీయొచ్చు అనమాట. అది గ్లోబల్ వార్మింగ్ తగ్గించేటట్టు ఒకటి ఉపయోగపడుతుంది. 79,000 మెగావాట్ల పవర్ అండి, చాలా హ్యూజ్ పవర్ అది. అది గ్లోబల్ వార్మింగ్ కల్పించదు. కార్బన్ మనం 2070 నాటికి మనం క్లైమేట్ చేంజ్లో భాగంగా పెట్టుకున్న టార్గెట్ను కూడా రీచ్ అవ్వచ్చు. 0 కార్బన్ అండి అప్పుడు పెట్టుకున్న టార్గెట్. ఇండియా ప్రపంచానికి ఇచ్చిన ఒక కమిట్మెంట్ అనమాట, అది కూడా చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే అతిపెద్ద ప్రణాళిక ఏంటంటే ఈ బ్రహ్మపుత్రాన్ని సౌత్కి కూడా తరలించవచ్చు. ఇంత బృహత్తర, అంటే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి భారత ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్న చర్య మొత్తం భారత భవిష్యత్తుని రక్షించడానికి. చైనా చైనా వాటర్ బాంబుగా చేసుకున్న ఆ వాటర్ బాంబును మనం ఏం చేయలేం, కానీ వాటర్ బాంబు తుస్సుమంటది. వాటర్ బాంబు ఎందుకంటే మొత్తం నిర్మించి ఆ ప్రాజెక్టులో ఉన్న నీటిని, ప్రపంచంలో అతిపెద్ద నీటిని మనం మీదకు వదిలేస్తే దాన్ని వచ్చేదాన్ని మనం చాలా జాగ్రత్తగా చూడండి. గంగా నదిని భగీరథుడు తీసుకొస్తాడు పాపం గంగోత్రి దగ్గర నుంచి. తీసుకొస్తే ఆ గంగా నది ఆయన రథం వెనకాల వస్తూ ఉంటే అది పొరపాటును ఒక జాహ్నవి అనే ఒక ఋషి ఆశ్రమంలోకి వెళ్ళిపోతే ఆయన మొత్తం మింగేస్తాడు గంగానదిని. ఆయన భగీరథ ప్రయత్నం అంతా పోద్ది, మళ్ళీ తపస్సు చేసుకుని మళ్ళీ తెప్పించుకుంటాడు. ఇప్పుడు చైనా వాటర్ బాంబు నిర్మిస్తుంది. ఆ వాటర్ బాంబుతో ఆ వాటర్ అంతా వదిలిన ప్రపంచంలో అతిపెద్ద వాటర్ని, స్టోరేజ్ని మనం వచ్చేదాన్ని ఈ సిరీస్ ఆఫ్ డ్యాముల దగ్గర ఎక్కడికక్కడ నిల్వ చేసేసుకుంటాం. వాడేదో మనల్ని వరద తెప్పించడానికి వాడుకుంటే మనం వరద నీటిని చక్కగా ఒడిసిపెట్టుకుని అగ్రికల్చర్ సౌత్లో కావేరీ రివర్ లింకింగ్ దాకా తెచ్చుకుంటున్నాం అనమాట. సో ఈరోజు చైనా వాడికి ప్రతిస్పందనగా మనం నిర్మించాల్సిన ప్రాజెక్టు ఈ చైనా నిర్మించడం వల్ల భారత ప్రభుత్వం కూడా చాలా ప్రతిస్పందనతో చాలా వేగంగా ఈ ప్రాజెక్టు తెస్తుందండి. ఈ రోజు నుంచి ఇంకా చైనా వాటర్ బాంబు తుస్సుమనడమే ఉంది. చైనా చేసిన పనికి ఇంకా వాళ్ళ బాంబు పనిచేయకుండా న్యూట్రలైజ్ చేస్తాం. ఒక అద్భుతమైన మహత్కార్యంగా చెప్పొచ్చు అండి. ఇది భారత భవిష్యత్తుని చైనా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే భారత భవిష్యత్తుని మళ్ళీ మనం తెచ్చుకోగలుగుతున్నాం.
అదేవిధంగా ఇప్పుడు వరకు ఎక్కువ నిరుపయోగం భారతదేశంలో ఉన్న 14 మేజర్ రివర్స్ అండి. అతిపెద్ద రివర్లు 14 ఉంటే మధ్య తరహా రివర్లో సుమారు 100 ఉంటాయి. చిన్న తరహా రివర్లో మైనర్ రివర్స్ అంటారు, ట్రిబ్యూటరీస్, చిన్న రైవ్యూలెట్స్ అంటివి, అలాంటి కొన్ని వేలు ఉంటాయి అన్నమాట. ఈరోజు అందులోనే బ్రహ్మపుత్ర అత్యంత ప్రయోజనకరం అనమాట. దాన్ని ఉపయోగించుకోలేదు మనం ఇంతవరకే. దాన్ని ఉపయోగిస్తున్నాం, చైనా బాంబుని తుస్సుమనిపిస్తున్నాం. ఇది భారత ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో నిర్మిస్తున్న ఒక బృహత్ ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చు. ఎంజీరావు గారు, పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్కి సింధు జలాలని ఆపేశాం. సో పాక్తో సింధు వివాదం నడుస్తోంది. అలాగే ఇప్పుడు చైనాతో బ్రహ్మపుత్ర వివాదం. సో ఈ రెండు దేశాల విషయంలో ఈ వివాదం నేపథ్యంలో భారత్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో సరిగ్గా డీల్ చేయకపోతే ఈ రెండు దేశాలతో భారత్కి ఎదురయ్యే పరిస్థితి ఏంటి? అండ్ భారత్ వ్యూహం 2047 నాటికి అప్పటి నీటి అవసరాలకు అనుగుణంగా ఉందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ అనేది భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది, భారత భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం, ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ ఏం చేసింది, 1960లో భారత పాకిస్తాన్లో సంతకం చేసిన ఇండస్ రివర్ ట్రీటీని క్యాన్సిల్ చేసాం. దాన్ని ఆప్షన్స్లో పెట్టాం, అమలు లేకుండా పెట్టేశాం. అంటే ప్రపంచంలోనే టాప్ 10 రివర్స్లో 3 పెద్ద రివర్లు ఇండియాలో ఉంటాయండి. 3 ప్రపంచంలో టాప్ 10 రివర్స్. అందులో గంగా రివర్ ఒకటి, అది ఎక్కువగా ఇండియాలోనే ప్రవహిస్తుంది, ప్రాబ్లం లేదు ఎక్కువగా, లాస్ట్లో బంగ్లాదేశ్ తప్పితే. తర్వాత బ్రహ్మపుత్ర రివర్ చైనాలో ప్రవహించి ఇండియాలోకి వచ్చి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది, అంతర్జాతీయ రివర్. ఇంకోటి ఇండస్ రివర్, చైనాలో పుట్టి ఇండియా వస్తుంది, తర్వాత పాకిస్తాన్కి వెళ్తుంది. అంటే భారతదేశంలో అతిపెద్ద రివర్ సిస్టమ్, చాలా ముఖ్యమైన నదులు ఏంటి అంటే గంగా, బ్రహ్మపుత్ర, సింధు రివర్లు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకప్పుడు సింధు నాగరికత భారతదేశానికి జీవం వచ్చిందనమాట, జీవం వచ్చిందే సింధు నది. తర్వాత అది రివర్, ఇప్పుడు గంగా రివర్లో ఎక్కువగా ఉన్నాం. ఉత్తర భారతదేశం అంతా గంగా రివర్. అంటే భారతదేశాన్ని ఏమంటారు, ఈ గంగా, బ్రహ్మపుత్ర, తర్వాత గోదావరి, కృష్ణ, గంగా, సింధు నాగరికతలు, నదీ లోయ నాగరికతలు అని పిలవచ్చు అనమాట. ఆ నదులు లేకపోతే భారతదేశం లేదండి. భారతదేశ సజీవ సంస్కృతి ఎందుకు అయ్యిందంటే సింధు తర్వాత గంగా ఉంది, గంగా తర్వాత బ్రహ్మపుత్ర ఉంది, కిందకు వస్తే గోదావరి, కృష్ణ, కావేరి, ఇలా యమున, ఇలా ఎన్నో రివర్లు ఉంటాయండి. అందుకే భారతదేశం సజీవ సంస్కృతి అయింది. ఈ నదులు జలాలు లేకపోతే భారతదేశం అంతమైపోతుంది, అంతర్ధానం అయిపోతుంది. మరి ఇప్పుడు పాకిస్తాన్తో సింధు రివర్ని ఆపేసాం. అంటే ఆ సింధులో కింద ఉన్న బియాసు, సట్లేజ్, బియాస్, రావి, చేనాబ్, జీలం, ఈ ఇండస్ వరకు ఉన్న ఉపనదులు, అంటే ఇండస్ వాటర్ ట్రీటీని, సింధు నదీ వ్యవస్థను మొత్తం మనం ఉపయోగించుకోవాలి భారత భవిష్యత్తుకి. రాజస్థాన్ లాంటి డిజర్ట్లు కూడా సస్యశ్యామం చేయొచ్చు. ఇక గంగా నదిని ఈ బంగ్లాదేశ్కి వెళ్లకుండా కాస్త ఆపవచ్చు, ఎక్కువ నిరుపయోగం అయిపోతుంది గంగా రివర్ కూడా, ఎక్కువ బంగ్లాదేశ్లోంచి తర్వాత బంగాళాఖాతంలో, దాన్ని ఎక్కువ ఉపయోగించుకోవాలి. తర్వాత ముఖ్యమైనది ఏంటంటే బ్రహ్మపుత్ర రివరు. అంటే మొత్తం నేను ఇందాక చెప్పినట్టు మీకు మొత్తం భారత నదీ జలాల్లో 33.6% కేవలం బ్రహ్మపుత్రాలలో ఉంది. ఈ బ్రహ్మపుత్ర నదిని ఇప్పటికీ ఉపయోగించుకోలేకపోతున్నాం, కేవలం 5% కూడా ఉపయోగించుకోలేదు. మరి దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే భారత భవిష్యత్తు సముద్రంలో కలిసిపోతుంది, ఇప్పుడు చైనా ఉపయోగించుకుంటుంది. కాబట్టి మనం వెంటనే బ్రహ్మపుత్ర రివర్ని ఉపయోగించుకోవాలి. అంటే చైనాతో గొడవ రావడం వల్ల బ్రహ్మపుత్ర ఇష్యూ వచ్చినట్టు కాదండి, ఇటు పాకిస్తాన్తో గొడవ రావడం వల్ల ఇండస్ వాటర్ ట్రీటీ ఇష్యూ వచ్చింది. కానీ ముందే భారత్ మేలుకోలేదు. ఇప్పటికే కొన్ని డ్యామ్స్ నిర్మించాల్సింది మనం, ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో, ఇటు నార్త్ ఈస్ట్ ఇండియాలో నిర్మించలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే 2000 సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్ టైంలో భారత ప్రభుత్వం ఒక పెద్ద కంటెంప్లేటెడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనమాట. అదేంటి, మొత్తం ఉత్తర భారతదేశ నదులని దక్షిణ భారత నదులకి కలపడం. అంటే పైనున్న ఇండస్, గంగా నుండి కావేరీ లింక్ అని పిలుస్తాం అనమాట. మొత్తం 14 భారీ రివర్లని, వందలాది చిన్న మధ్య తరహా రివర్లని, వందలాది వేలాది చిన్న నదులన్నిటిని ఒకదానితో ఒకటి లింక్ ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశంలో ఉన్న మిగులు జలాల్ని నదీ జలాలతో కొరతతో బాధపడి దక్షిణ భారతదేశానికి తరలించడం అనమాట. ఇది అప్పట్లోనే 15 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనమాట. ఇండియన్ జీడిపిలో అరౌండ్ అప్పట్లో ఒక 60% దాకా ఉండేదండి. అప్పట్లో సురేష్ ప్రభు అని ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఇండియన్ ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది దీన్ని ఇంప్లిమెంట్ చేయమన్నమాట. ఇప్పుడు ఇటు పాకిస్తాన్తో సింధు వాటర్ ట్రీటీ ఇష్యూ,
ఇటు చైనా ఏమో పెద్ద డ్యామ్ నిర్మించేసి బ్రహ్మపుత్ర రివర్ని తరలించుకుపోతూ ఉంటే ఇండియా ప్రభుత్వం ఏంటంటే ఇమ్మీడియట్గా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ విషయం మీద మనం దృష్టి పెడుతున్నాం. ఇప్పుడు బ్రహ్మపుత్ర, ముఖ్యంగా బ్రహ్మపుత్రలో ఉన్న 33.6% మిగులు జలాల్ని జాగ్రత్తగా అక్కడ ప్రాజెక్టులు నిర్మించి, వందలాది ప్రాజెక్టులు నిర్మించి నార్త్ ఈస్ట్ ద్వారా ఇటు వెస్ట్ బెంగాల్, ఒడిశాలో వెస్ట్ బెంగాల్లో ఉన్న గంగా రివర్తో లింక్ చేసి అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ మహానది ఒడిశా తీసుకొచ్చి, ఆ ఒడిశా నుంచి కింద గోదావరి దగ్గర తీసుకొచ్చి, తర్వాత కృష్ణా లింకప్ చేసి, కృష్ణా నుంచి పెన్నా లింక్ చేసి, తర్వాత ఇటు తీసుకొచ్చి కావేరీకి లింక్ చేయాలి. ఇటు పైన ఈ వెస్టర్న్ ఇండియాలో కూడా పైన రివర్ నర్మదా, తపతి రివర్ని కిందకి తీసుకొచ్చి జాగ్రత్తగా మళ్ళీ అక్కడ గోదావరి, కృష్ణ లింక్ చేస్తూ ఇటు కేరళ నుంచి దక్షిణ భారతదేశానికి తీసుకురావాలి. వన్ ఆఫ్ ది బృహత్ ప్రణాళిక, ఒక పెద్ద ప్రణాళిక అని చెప్పాలన్నమాట. దానికి ఎన్నో లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు అవ్వబోతుంది. సుమారు $500 బిలియన్ మన ఇండియా ఖర్చు పెట్టాలండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గోదావరి, కృష్ణ మనం లింక్ అయింది, ఇప్పుడు బ్రహ్మపుత్ర, కావేరీ లింక్. ఇప్పుడు అక్కడ చైనాతో వివాదం వచ్చింది, పాకిస్తాన్తో వివాదం వచ్చింది. మరి ఆ వివాదాలను పరిష్కరించుకుంటూ భారత భవిష్యత్తును ప్రొటెక్ట్ చేయాలంటే ఈ బ్రహ్మపుత్ర, కావేరీ లింక్ చేయాలి. ఇప్పుడు భారత ప్రభుత్వం ప్రణాళిక మీరు అడిగినట్టు చూస్తే భారత ప్రభుత్వ విధానాలు భారత భవిష్యత్తుకు అనుకూలంగా ఉన్నాయి. ఇటు పాకిస్తాన్, ఇటు చైనాతో నదీ జలాలని పంచుకోవడంలో ముందంజ వేయాలన్నమాట. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. భారతదేశం ఒకటే చెప్తున్నానండి, భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వాలంటే ఈ నదీ జలాలు, మన ఓటా మనకి న్యాయంగా వచ్చిన ప్రకృతి ప్రసాదించిన నదీ జలాలను సక్రమంగా వాడుకోవాలి. వీటి ఇటు పాకిస్తాన్, ఇటు చైనా తీసుకెళ్ళగలిగితే మన భవిష్యత్తు మన చేతిలో ఉండదు. అవి డ్యామ్స్ కట్టేసుకుని రివర్లు తరలించేస్తే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా భారత భవిష్యత్తు నాశనం అయిపోయినట్టే. కాబట్టి మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ వచ్చే దశాబ్దాలు, వచ్చే 100 సంవత్సరాల మీద దృష్టి పెడుతూ ప్రణాళిక చేయాలి. మనకి ఎప్పుడూ ఒకటి ఉంటుంది, దూరదృష్టి కొరవడింది అంటారు. చైనాకి దూరదృష్టితో చేసేస్తుంది అక్కడ, మనం చెయ్యాలి. అందుకని బ్రహ్మపుత్ర రివర్ మీద 6.4 లక్షల కోట్ల ప్రాజెక్టులతో 208 డ్యాములు కట్టి బ్రహ్మపుత్ర రివర్ని చాలా జాగ్రత్తగా గంగాతో లింక్ చేసి బ్రహ్మపుత్ర ద్వారా కావేరీ లింక్ చేస్తే ఉత్తర దక్షిణ భారతదేశాలు సమస్థాయిలో ఎక్కువ వాటర్ అవైలబిలిటీతో వచ్చే శతాబ్దాల పాటు మనం ఉండగలుగుతాం. 2047 వికసిత్ భారత్ అనేది నదీ జలాలను ఉపయోగించుకుంటూనే, నదీ జలాలు ఉంటేనే ఆర్థికాభివృద్ధి, వ్యవసాయ, ఇండస్ట్రీలో డెవలప్మెంట్ వస్తాం, నీటిపారుదల వస్తుంది, విద్యుత్ శక్తి వస్తుంది, ప్రజలకి నీటి వనరులు తీరితే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతుంది. కాబట్టి భారత భవిష్యత్తు డిఫెన్స్కి పెద్ద పెద్ద బ్రహ్మోస్ మిసైల్స్, సూర్య మిసైల్సే కాదండి, 5th జనరేషన్ ఫైటర్సే కాదు, ప్రాజెక్టులు కట్టాలి. అందుకే నెహ్రూ అంటారనమాట, నాగార్జున సాగర్ని పునాది వేస్తూ ఆయన చెప్తారన్నమాట 1950లో ఏమనంటే ఇవి ఆధునిక దేవాలయాలు, ఇట్స్ ఎ మోడర్న్ టెంపుల్ అని చెప్తారనమాట. ఎందుకంటే భారత కళ్యాణం అనేది, భారత వికసిత్ భారత్ అనేది నదీ జలాలని ఉపయోగించుకునే ప్రాజెక్టుల వల్లే అవుతాయి. కాబట్టి రివర్ లింకింగ్ అనే దానికి మోడీ ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చి ఇటు చైనాని, పాకిస్తాన్ అణచడానికి చేసే ప్రయత్నం భారత భవిష్యత్తును రక్షించుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రణాళికబద్ధం అవుతుంది. దాని మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి ఏ ప్రభుత్వం వచ్చినా. రైట్. ఇక మరో కీలకమైన అంశం